కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వైసీపీ నేతలు కార్యకర్తలపై పార్టీకి ఓటు వేసిన వారిపై దాడులు జరుగుతున్నాయని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. వైసీపీ కార్యకర్తల అక్రమ అరెస్టులతో ఏపీలో నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని విమర్శలు గుప్పించారు. గన్నవరం టీడీపీ ఆఫీసుపై గతంలో జరిగిన దాడి కేసులో రిమాండ్లో వైసీపీ కార్యకర్తలను పేర్ని నాని మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ పరామర్శించారు. గన్నవరం సబ్ జైలుకు వెళ్లి రిమాండ్లో ఉన్న 4 వైసీపీ కార్యకర్తలను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. 4-5 దగ్గర నుంచి ఇప్పుడు ఒక 71 మందికి తీసుకెళ్లారు. ఇంకా దాన్ని రోజు అధికారం కోల్పోయినప్పటికి కూడా ఇవాళకి కూడా ఎవరైతే ఉత్సాహంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పార్టీ జెండాని వదలకుండా ఇవాళ కూడా ఎవరైతే తిరుగుతున్నారో వాళ్ళందరినీ కూడా చేర్చడం కోసం 2023 ఫిబ్రవరి ఇవాళ తారీఖు దాన్ని 7-8 నుంచి 20 అన్నారు, 25 అన్నారు, 44 అన్నారు, ఇప్పుడు 71కి వచ్చి ఆగింది. మాజీ శాసనసభ్యుడినేమో 71వ పేరుగా పెట్టినట్టున్నారు. ఇంకా అదర్స్ ఇంకా దాన్ని రోజువారీ పార్టీలో క్రియాశీలకంగా ఎవరొస్తే వాళ్ళనల్లా దీంట్లో పెడతామని ఒక బెదిరింపు సంకేతాలను ఇస్తూ ఈ రకమైనటువంటి అక్రమ అరెస్టులు, తప్పుడు కేసులు బనాయిస్తూ జైల్లో మగ్గదీస్తున్న పరిస్థితులన్నీ కూడా చూస్తున్నారు అందరూ. దానిలో భాగంగా ఎవరైతే అక్రమ కేసుల్లో ఇరుక్కుని వాళ్ళు నెల రోజుల నుంచి జైల్లో మగ్గిపోతున్నారు. నూజివీడులో ఒక 15 మంది, ఇక్కడ ఒక 5 మంది ఇక్కడ ఉన్నారు. వీరిలో రూల్స్ ప్రకారం ఒకళ్ళిద్దరినో మేము కలిసి ఉన్న పరిస్థితులన్నీ వాళ్ళ దగ్గరికి మాట్లాడి ఇట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న గన్నవరంలో ఎవరెవరైతే జైల్లో ఉన్నారో అక్రమ కేసుల్లో వాళ్ళందరినీ కూడా పార్టీ తరఫున వెళ్ళి పరామర్శించండి, ధైర్యం చెప్పారండి. 4-5 దగ్గర నుంచి ఇప్పుడు ఒక 71